సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త మహనీయ ముహమ్మదు సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం నమాజు యొక్క విలువను గుర్తించండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ అన్కబూత్ 29వ సూర 45వ ఆయతులో అల్లాహ్ ఇలా తెలియజేస్తున్నాడు: ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబి వ అకిమిస్ స్సలాత ఇన్నస్ స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వలదిక్రుల్లాహి అక్బర్ వల్లాహు యఅలము మా తస్నఊన్. ఓ ప్రవక్త, నీ వద్దకు వహీ ద్వారా పంపబడినటువంటి గ్రంథాన్ని నువ్వు పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజు నీతి బాహ్యత నుండి, చెడు చేష్టల నుండి ఆపుతుంది. వలదిక్రుల్లాహి అక్బర్ వల్లాహు యఅలము మా తస్నఊన్. మరియు అల్లాహ్ యొక్క నామస్మరణ అతి గొప్ప విషయం అన్నది మరవకండి. మీరు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. సోదరులారా, ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ పారాయణం చేయమని, నమాజు చేయమని ఆదేశిస్తున్నాడు, మరియు జిక్ర్ చేయమని ఆదేశిస్తున్నాడు. ఇన్నస్ స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజ్ అనేది నీతి బాహ్యత, అశ్లీల చేష్టల నుండి, చెడుల నుండి మిమ్మల్ని ఆపుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెబుతున్నాడు. మరియు జిక్ర్ అనేది చాలా గొప్ప విషయం, దీన్ని మీరు మరువకండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. అకీమిస్ స్సలా, మీరు నమాజును స్థాపించండి, నమాజు చెయ్యండి అనలేదు అల్లాహ్ తాలా. నమాజును స్థాపించండి. స్థాపించడం అంటే ఏంటి తెలుసా? స్థాపించడం అంటే ఏంటి? చచ్చిపోయేంత వరకు దానికి కట్టుబడి ఉండడం. అంటే ఒక ముస్లిము నమాజు అంటే ఒక ముస్లిం ఎప్పుడైతే యుక్త వయస్సుకు వస్తాడో అక్కడి నుంచి, అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక పిల్లోడికి 7 సంవత్సరాలు రాగానే మీరు నమాజుకు ఆదేశించండి, 10 సంవత్సరాలు వచ్చినా కూడా చేయకపోతే కనుక దండించండి అని అన్నారు. అక్కడ మొదలైన నమాజు ఇంకా ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు, మరణించేంత వరకు దాన్ని విడిచిపెట్టకూడదు, 5 పూటలా చేస్తూనే ఉండాలి అని చెప్పడం, దీన్నే స్థాపించడం అంటారు. అంటే చనిపోయేంత వరకు ఒక ముస్లిం నమాజ్ చేస్తూనే ఉంటాడు, దీన్ని స్థాపించడం అని అంటారు. సోదరులారా, నిజంగా నేడు ముస్లిములు పల్లెల్లో చాలామంది ఎలా ఉన్నారంటే, నమాజుకు రమ్మంటే మేము పాకులో లేము అని చెప్పి ఈ మాట ఒక ఆనవాయితీగా నేర్చుకున్నారు. ఎప్పుడైనా మనము వీధులు తిరుగుతూ గస్టుకెళ్ళి నమాజుకు రండయ్యా అని పిలిస్తే, మేము పరిశుభ్రతలో లేము, మేము పాకులో లేము, ఉన్నారో లేదో దైవానికి తెలియాలి, ఈ మాట చెప్తే ఒక పేడ పోతుంది, అట్లా మనల్ని పట్టించుకోరని, ఈ మాట చెప్తే ఇంక మా జోలికి రారు అని చెప్పేసి. సోదరులారా, ఒక ముస్లిము పాకులో లేకపోవడం ఏంటి? ఒక ముస్లిము అపరిశుభ్రతగా ఉండకూడదు కదా. ఎప్పుడు అతను పరిశుభ్రంగానే ఉండాలి. ఒక ముస్లిం అపరిశుభ్రంగా ఉండడానికి అతనికి అనుమతి లేదు. అసలు పరిశుభ్రత అంటే ఏంటి? నేను పరిశుభ్రతలో లేను అని చెప్పడం ఏంటి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడు తన భార్యతో సంభోగం చేశాడు. సంభోగం చేసిన తర్వాత అతను మళ్ళీ రెండోసారి కలిసే ఉద్దేశం లేకపోతే గనక వెంటనే అతను స్నానం చేసుకోవాలి, జనాబతి గుస్సులు ఆచరించాలి, పరిశుద్ధుడైపోవాలి. ఒకవేళ అతను అలాగే ఉన్నా కూడా ఫజర్ నమాజు ముందర లోపే స్నానం చేసేసేయాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే,
అదే విధంగా ఉండిపోతారు. ఫజర్ నమాజు కూడా ఎగ్గొట్టేస్తారు. ఇంకా ఎప్పుడో మధ్యాహ్నం జుహరు అసర్ అన్ని ఎగ్గొట్టేస్తారు. రోజుల తరబడి కూడా అపరిశుభ్రంగా ఉండే వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. ఇది నిశ్చయంగా శైతాన్ చేష్ట. ఎప్పుడైతే ఒక ముస్లిం తన భార్యతో సంభోగం చేసి అపరిశుద్ధుడైతాడో వెంటనే ఆ కార్యం అయిపోగానే అతను స్నానం ఆచరించాలి, గుసులు స్నానం చేసుకోవాలి. చెయ్యకుండా అలాగే ఉంటే చెల్లుతుందా అంటే అది శైతాన్ చేష్ట, అల్లాహ్కి ఇష్టం లేదు. ఓకే, ఇంకా పరిశుద్ధుడు అయిపోయావు. నువ్వు ఎప్పుడైతే జనాభాతో గుసులు చేసావో పరిశుద్ధుడు అయిపోయావు. ఇంకా నమాజ్ స్టార్ట్ చేయి. కానీ మళ్ళీ హజరత్ వచ్చి అడిగితే నేను పాకులో లేనని చెప్పడం ఏంటి? ఒకవేళ ఒక ముస్లిం గొర్రెల కాడికి వెళ్ళాడు, అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు గొర్రెలు కాసి కాసి చెమట పట్టింది ఎండకి, లేదు ఇంకా కూలి పనికి వెళ్ళాడు, మట్టి అంతా మీద పడిపోయింది, తోటల్లో పనికి వెళ్ళాడు, చెత్త చెదారం మీద పడింది, అదేం పరిశుభ్రత, అదేం అపరిశుద్ధత కాదే. చెమట పట్టడము, మట్టి పడడము, దుస్తులు మాసిపోవడం అదేం అపరిశుభ్రత కాదు. అలాగే నమాజ్ చేయొచ్చు, అదేం తప్పు కాదు. కానీ ఇక్కడ కూడా కొంతమంది భయపడుతున్నారు. అయ్యో నేను గొర్రెల కాడికి వెళ్ళాను, నాకు చెమట పట్టింది, ఇప్పుడు నేను నమాజ్ చేయకూడదేమో. నేను పొలం పనికి వెళ్ళాను, చెమట పట్టింది, మట్టి పడింది, ఇప్పుడు నేను మస్జిద్కి వెళ్ళకూడదేమో. ఇదేమీ లేదు సోదరులారా. అపరిశుభ్రత అంటే భార్యని కలవడం వల్ల ఏర్పడేది అపరిశుభ్రత అంటే, వీర్యస్ఖలనం వల్ల అయ్యేది అపరిశుభ్రత అంటే. అర్థమైందా? సో కావున చెమట పట్టినందుకు, మట్టి పడినందుకు, దుమ్ము ధూళి పడినందుకు నేను అపరిశుద్ధుని అయిపోయాను, ఇంక మస్జిద్కి వెళ్ళకూడదు, నమాజ్ చేయకూడదు అనేది తప్పు. అపరిశుభ్రత అంటే ఏంటి తెలుసుకోవాలి. సో కావున ఇక్కడ ఈ చిన్న చితక కారణాల చేత నమాజు నుండి తప్పించుకోవడానికి నేను పాకులో లేను అనే మాట చెప్పకూడదు. నేను ఈ ఊర్లోనే చాలా మందిని మనం ఎన్నోసార్లు గస్ట్కి వెళ్తూ పిలిచినప్పుడు ఇదే మాట చెప్పారు, నేను పాకులో లేనులేండి అని నేను చెప్పేసి. పాకులో లేకపోతే నీకే నష్టం. అది ఒక ముస్లిం ఎప్పుడు కూడా పరిశుభ్రతగానే ఉండాలి. సోదరులారా, అసలు ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి పరిశుభ్రత ఏ ధర్మంలో కూడా లేదు సోదరులారా. మూత్రశుద్ధి విధానాన్ని మీరు తీసుకోండి. చాలామంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే రోడ్ల మీద మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా రహదారి గుండా వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మర్మాంగాలు కనిపించే విధంగా జంతువుల వలె గోడలకు మళ్ళీ పోస్తూనే ఉంటారు సోదరులారా. కానీ ఇస్లాం ధర్మం అంటుంది మర్మాంగాలు కనపడకుండా ప్రజలు చూడనంత దూరం, ప్రజలకు కనబడనంత దూరం వెళ్ళి నువ్వు మూత్ర విసర్జన చెయ్యాలని చెప్పేసి ఇస్లాం ధర్మం ఆదేశిస్తుంది. నీ మర్మాంగాలు ఒకరికి కనిపించకూడదు, అలాగే నువ్వు నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు. భూమికి చేరువై కూర్చొని మూత్ర తుంపరుల మీద పడకుండా మూత్ర విసర్జన చేయాలి. ఆ మర్మాంగాన్ని కూడా పట్టుకునేటప్పుడు కుడి చేత్తో ముట్టుకోకూడదు, ఎడమ చేత్తో ముట్టుకోవాలి. ఎడమ చేత్తో ముట్టుకున్నప్పుడు కూడా ఆ చెయ్యిని మళ్ళీ కడుక్కోవాలి శుభ్రంగా. కడుక్కోకుండా ఎవరన్నా కలిస్తే అస్సలాము అలైకుం భయ్ బాగున్నావా ఇవ్వకూడదు, చెయ్యి ఇవ్వకూడదు. అర్థమైందా? అంటే నువ్వు మూత్ర విసర్జన చేస్తే ప్రజలకు కంటికి కనబడనంత దూరం వెళ్ళి మూత్ర విసర్జన చేయాలి. నీ యొక్క మూత్ర శుద్ధి చేసుకునేటువంటి విధానాన్ని ఎవరు చూడకూడదు. అలాగే మర్మాంగాన్ని నీటిగా కడుక్కోవాలి. ఎన్ని విషయాలు, ఎంత గొప్ప విషయాలు ఏ ధర్మంలో కూడా చెప్పబడలేదు. మరి ఇంత గొప్ప విషయాలను మనం పాటించాల్సింది పోయి మనము కూడా ఇతర మతాల వారి మాదిరిగా అపరిశుభ్రంగానే ఉంటే లాభమే ఉంది సోదరులారా. మన దగ్గర బంగారం లాంటి ధర్మం పెట్టుకొని కూడా మనం ఇతర మతాల వారి మాదిరిగానే అజ్ఞానులుగానే పశువులుగానే ఉన్నామంటే ఇంకా మనలో ఏ మాత్రం ఇస్లాం ఉన్నట్టు అర్థం చేసుకోండి. సో కావున ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైనది. పరిశుభ్రతను అంటే ఒక గొప్ప జీవన విధానాన్ని నేర్పింది ఇస్లాం ధర్మం సోదరులారా. మనిషి ఎలా ఉండాలి, పరిశుభ్రత ఏంటి, అపరిశుభ్రత ఏంటి, ప్రతి విషయాన్ని కూడా చక్కగా ఇస్లాం ధర్మం నేర్పింది. తర్వాత సోదరులారా, వుజూ చేసేటటువంటి విధానాన్ని కూడా ఇస్లాం ధర్మంలో ఖురాన్ హదీసుల్లో చాలా చక్కగా నేర్పబడింది. వుజూ చేసేటటువంటి విధానం గురించి సహీ అల్ బుఖారీ 159వ హదీసులో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజు విధానాన్ని నేర్పినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజు విధానాన్ని నేర్పారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 159. ముందుగా నియత్ చేసుకోవాలి. తర్వాత బిస్మిల్లా అని చెప్పి 2 చేతులు బాగా నీటిగా 3 సార్లు కడగాలి. దాని తర్వాత కుడి చేత్తో నీళ్లు తీసుకొని నోట్లోకి ఎక్కించుకొని 3 సార్లు బాగా పుక్కిలించి ఉమ్మేయాలి. తర్వాత కుడి చేత్తో నీళ్లు తీసుకొని ముక్కులోకి ఎక్కించి వేళ్లతో బాగా శుభ్రపరుచుకొని 3 సార్లు చేదాలి. దాని తర్వాత నీళ్లు తీసుకొని ముఖాన్ని 3 సార్లు నీట్గా కడుక్కోవాలి. గడ్డం కూడా ఖిలాల్ చేయాలి. దాని తర్వాత కుడి చేయి 3 సార్లు మోచేతి పై భాగం వరకు కడగాలి. తర్వాత ఎడమ చేయి 3 సార్లు కడగాలి. దాని తర్వాత తల మసాహ్ ఈ విధంగా ముందు నుంచి మొదలెట్టి ఎంట్రుకలు చివరి భాగం వరకు వెళ్ళి మళ్ళీ ముందు వైపునకు వచ్చి వదిలిపెట్టేయాలి. తర్వాత కుడి కాలు కడగాలి. తర్వాత ఎడమ కాలు కడగాలి. దాని తర్వాత అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అల్లాహుమ్మ జఅల్ని మినత్ తవ్వాబిన వ జఅల్ని మినల్ ముతతహిరిన్ అనే ఒక దువా ఉంది. ఈ దువా చదవాలి. ఈ విధంగా చేసినట్లయితే అది పరిపూర్ణమైనటువంటి వుజు అని అనబడుతుంది. ఈ వుజులో కూడా చాలా తప్పులు, కొత్త కొత్త విధానాలు కొంతమంది అవలంబిస్తూ ఉంటారు. నేను చూసినటువంటి విషయాలు చెప్తున్నాను. కొంతమంది జ్ఞానం లేనటువంటి ముస్లిములు వుజు దగ్గర కుళాయి దగ్గర కూర్చున్నప్పుడు చేతులు ఎత్తి యా అల్లా యా రసూలుల్లా అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇది హదీసులో లేదు. ఇలా చేయడం తప్పు. బిస్మిల్లా అని చెప్పి స్టార్ట్ చేయాలి. ఇదే హదీసులో ఉంది. యా అల్లా యా రసూలుల్లా అనేది లేదు. ఇది బిదాత్. తర్వాత వుజు స్టార్ట్ చేసే ముందు కానీ వుజు అయిపోయిన తర్వాత కానీ ముద్దులు పెట్టుకోవడం కూడా లేదు. ఏ విధంగా ఇలా అని చెప్పి ఇలా, ఇది కూడా లేదు. ఇలా ఎవరైతే చేస్తారో అది కూడా బిదాత్ అవుతుంది, కొత్త విధానం అవుతుంది. ఆ విధంగా కూడా చెయ్యకూడదు. దాని తర్వాత తల మసాజ్ చేసినప్పుడు కూడా చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అదేమిటంటే తల మసాజ్లో ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వచ్చి వదిలిపెట్టేది, ఇది మాత్రమే తల మసాజ్. దానికి బదులు ఇలా మెడలు కోయటం అనేది, ఇంకా భుజమంతా సగం స్నానమే చేసేస్తారు అక్కడ. ఇది కూడా వుజులో లేదు సోదరులారా. దాని తర్వాత వుజు అయిపోయిన తర్వాత దువా చదవాలి. దువా చదివే బదులు ఆకాశం వైపునకు ఏలు చూపిస్తారు. ఇది కూడా లేదు. కావున వుజు విధానాన్ని హదీసు వెలుగులో చూడండి. హదీసులో ఏం చెప్పబడిందో అది మాత్రమే చేస్తే అది వుజు అవుతుంది. వుజులో ఎక్స్ట్రాలు ఓవర్ యాక్షన్లు చేసినట్లయితే ఆ వుజు అనేది సున్నతు నుండి వేరైపోతుంది. కావున సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వుజు విధానాన్ని స్పష్టంగా మనకు నేర్పించారు. సహీ ముస్లిం అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీకు ఒక ఆచరణ గురించి నేను చెప్పనా? ఆ ఆచరణ గనక మీరు పాటించినట్లయితే అల్లా మీ పాపాలను కడిగి వేస్తాడు, తుడిపేస్తాడు, స్వర్గంలో మీ అంతస్తులను, మీ దర్జాలను పెంచుతాడు అని చెప్పారు. సహచరులు అన్నారు, అల్లా యొక్క ప్రవక్త తప్పకుండా ఆచరణ గురించి మాకు చెప్పండి అన్నారు. అదేమిటంటే ఇస్బాగుల్ ఉదూఇ అలల్ మకారి, ఎలాంటి ఆటంకాలు కలిగినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా పరిపూర్ణంగా చక్కగా వుజు చేయటము. అంటే చలికాలమైనా ఎండాకాలమైనా ఇబ్బందుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా చక్కగా పరిపూర్ణంగా నీటిగా నిదానంగా వుజు చేయటము. రెండవది వకసీరతుల్ ఖుతా ఇలల్ మస్జిద్, మస్జిద్ వైపునకు అత్యధికంగా నడుస్తూ వెళ్ళడము. తర్వాత వంతదిరు సలాతి బఅద సలా, ఒక నమాజు నుండి మరో నమాజు కొరకు ఎదురు చూడటము. ఇప్పుడు నేను జుహర్ నమాజ్ చదివాను, అసర్ నమాజ్ ఎప్పుడు వస్తుంది, అసర్ తర్వాత మగ్రిబ్ ఎప్పుడు వస్తుందని ఆతురతగా ఆశతో ఎదురు చూడటము. ఫదాలికుముర్ రిబాత్, ఇదే నిజమైనటువంటి దృఢత్వం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇందులో
పరిపూర్ణమైనటువంటి ఉజు అంటే ఏమిటి సోదరులారా? ఉజు దగ్గర కుళాయి దగ్గర కూర్చొని చేతులు కడిగి ఉంటాడు. ఎవరు అస్సలాములైకుం అనగానే వాలేకుం సలాం అన్నాడు. నోరు కడగాల్సిన బదులు ముక్కు ముందు కడిగేస్తాడు, ముక్కు కడగాల్సిన బదులు ముఖం ముందు కడిగేస్తాడు. తారుమారైపోతుంది అన్నమాట. ఇలా కాదు, ఉజు అనేది ఆర్కాన్లు ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా సక్రమంగా రావాలి. ఒకటి ముందు ఒకటి వెనకల, ముందు వెనకల ముందు, అలా తారుమారు చేస్తే అది ఉజు కాదు. కావున ఉజు చేసేటువంటి పద్ధతిని కూడా నీట్గా తెలుసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, ఉజు అనేది పరిశుభ్రత. ఈ ఉజు లేకపోతే మన నమాజు అవ్వదు. తర్వాత సోదరులారా, నమాజు అనేది ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉందంటే సోదరులారా, ఫజర్ నమాజు ముందు చదివేటటువంటి 2 రకాతులు, ఫజర్ నమాజు ఫర్జు నమాజు 2 రకాతులు ఏవైతే ఉందో, ఆ ఫర్జు ముందర చదివే ఫజరు 2 రకాతుల యొక్క సున్నతు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, రకఅత అల్ ఫజ్రి ఖైరుం మినద్ దునియా వమా ఫీహా. 2 రకాతులు సున్నతు ఫజర్ ముందరు ఏదైతే ఫజర్ నమాజులో 2 రకాతులు సున్నత్ చదువుతారో అది ఈ సమస్త దునియాలో ఉన్న వాటన్నింటికంటే ఎంతో మేలైనది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ హదీసు చెబుతూ సనావుల్లా మదనీ గారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ దునియాలో అంబానీ ఉన్నారు, అదానీ ఉన్నారు, రతన్ టాటా ఉన్నారు, ఇంకా పెద్ద పెద్ద కోట్లాధికారులు ఉన్నారు సోదరులారా. వాళ్ళ దగ్గర ఎంతో ధనం ఉంది సోదరులారా. మరి సనావుల్లా మదనీ ఏమన్నారంటే, వాళ్ళ దగ్గర ఉన్న ధనం కంటే ఈ ప్రపంచంలో ఉన్న సిరి సంపదలు అన్నింటికంటే కూడా ఈ 2 రకాతులు సున్నతు అంత ఘనమైనది, అంత విలువైనది అనేటటువంటి మాటను ఒక జుమ్మా ప్రసంగంలో ఆయన చెప్పారు సోదరులారా. కావున 2 రకాతులు సున్నతికి అంత ప్రాధాన్యత ఉంటే గనక మరి ఫర్జ్ నమాజ్కి ఇంకెంత ప్రాధాన్యత ఉంది చెప్పండి సోదరులారా. కావున చల్లగా నిద్ర వస్తున్నటువంటి ఆ సమయంలో సుఖవంతమైనటువంటి ఆ నిద్రను త్యజించేసి అల్లాహ్ భయంతో అల్లాహ్ బాధ్యతను నెరవేర్చడానికి, అల్లాహ్ హక్కును నెరవేర్చడానికి ఎవరైతే మస్జిద్కు వచ్చాడో, ఫజర్ నమాజు ఆచరించాడో, అల్హమ్దులిల్లా అతనుకు సమస్తము దొరికిపోయినట్టే సోదరులారా. అల్హమ్దులిల్లా అంతటి పుణ్యాన్ని అతను పొందుతాడు అల్హమ్దులిల్లా. కానీ ఆ సమయంలో మనం చల్లగా నిద్రపోవడానికి ప్రాధాన్యత ఇస్తామే తప్ప వచ్చి లేచి అల్లాహకు ప్రాధాన్యత ఇచ్చి అల్లాహకు భయపడి అల్లాహకు విధేయత చూపి నమాజు చేయడానికి ఎవరు సాహసం చేయడం లేదు సోదరులారా. కావున తప్పనిసరిగా ఆ సమయంలో మనము చదివే 2 రకాతుల సున్నతికి అంత ప్రాధాన్యత ఉందంటే ఇంకా ఫర్జ్ నమాజ్కి ఎంతటి ప్రాధాన్యత ఉందో గుర్తు తెచ్చుకోండి సోదరులారా. తర్వాత చాలామంది ఫజర్ నమాజ్ కూడా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఏ 2 రకాతులోనూ కలుసుకుంటూ ఉంటారు సోదరులారా. కాదు, ఫజర్ నమాజు అజాను ముందరే అతను నమాజుకు రావడానికి సిద్ధమైపోవాలి. చక్కగా మసీదుకు వచ్చి సున్నత్ ఆచరించాలి, దాని తర్వాత ఫర్జ్ నమాజు కూడా ఆచరించాలి. ఆ విధంగా అతనికి పుణ్యం ఉందే తప్ప ప్రతిరోజు కూడా చివరి రకాతులోనో లేదంటే మధ్యలోనూ వచ్చి కలుసుకోవడం వల్ల కూడా పుణ్యం అనేది తగ్గిపోతుంది సోదరులారా. నమాజు చాలామంది ఏమంటారంటే, నమాజు చదవరెందుకు మీరు అని అడిగితే, మా దగ్గర నమాజ్ చదవటానికి, నమాజ్ చేయడానికి మా వద్ద టైం లేదండి, మేము చాలా బిజీ, మా వ్యాపారాల్లో బిజీ, మా డ్యూటీలలో బిజీ, మా ఉద్యోగంలో బిజీ, మా పని పాటల్లో మేము బిజీ, నమాజ్ చదివే అంత టైం మాకెక్కడుందండి అన్నటువంటి మాటను కూడా చాలామంది చెబుతూ ఉంటారు. ఎందుకు లేదు సమయం? దేనికి లేదు? నీవు ముసలోడైపోయిన తర్వాత నాన్నను నీ దగ్గర పెట్టుకొని చెప్పేసి, తమ్ముడు నాన్న నీ దగ్గర పెట్టుకొని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని నీ ముసలితనంలో నీకు కనీసం ఒక ముద్ద అన్నం పెట్టడానికి నీకు వంతులు వేసుకుంటారు చూసావు, ఆ కొడుకులకి సంపాదించి పెట్టడానికి నీ దగ్గర టైం ఉందా? నీవు చనిపోతే నీ వేలుకున్నటువంటి బంగారు ఉంగరాన్ని కూడా కత్తిరించి మరి నీ నుండి లాక్కుంటారు. ఆ దునియాలో నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు టైం ఉందా? నువ్వు తినడానికి టైం ఉంది, నిద్రపోవడానికి టైం ఉంది, నీ మలమూత్ర విసర్జన కోసం నీకు టైం ఉంది, నీవు శికార్లు కొట్టడానికి టైం ఉంది, ప్రయాణాలు చేయడానికి టైం ఉంది, ప్రతి దానికి నీకు టైం ఉంది. నిన్ను పుట్టించిన నీ సృష్టికర్తను ఆరాధించడానికి మాత్రం నీ దగ్గర టైం లేదని అంటున్నావు అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఈ మాట చెప్పకూడదు. ఏ వ్యక్తి అయితే నా దగ్గర నమాజు చదవటానికి టైం లేదని అంటాడో అతని జీవితం వ్యర్థం సోదరులారా. అతను బతికినా కూడా వేస్టే. కావున
మనము పుట్టించబడిందే వమా ఖలకతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, నేను మిమ్మల్ని పుట్టించిందే నన్ను ఆరాధించడానికి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. కావున ఇది మనము తల్లి గర్భంలో నుంచి పుట్టాం, మళ్ళీ మనం సమాధి గర్భంలోకి వెళ్ళిపోతాం. ఈ 3 నాళ్ళ ముచ్చట జీవితం అల్లాహ్ దేనికిచ్చాడో గుర్తించి అల్లాహ్ను ఆరాధించి పరలోకానికి సామాగ్రిని తయారు చేసుకున్నవాడే తెలివైన వాడు. అలా కాకుండా ఏదో పుట్టామని చెప్పేసి పోతున్నామని చెప్పేసి ఈ సినిమాలకు సీరియళ్ళకి సంపాదనకి జీవితం అంకితం చేసి అల్లాహ్ను మర్చిపోయి నమాజ్ ఎగ్గొట్టేసి ఇష్టానుసారం జీవితం గడిపితే గనక పరలోకంలో దాని ప్రతిఫలాన్ని మీరు ఎదుర్కొంటారు సోదరులారా. పరలోకంలో దాని ప్రతిఫలాన్ని మీరు ఎదుర్కొంటారు సోదరులారా. ఈనాడు ముస్లిములలో చాలా మంది వైఖరి ఎలా ఉందంటే సోదరులారా, ఆలీములు ఒకవైపు పిలుస్తున్నారు నమాజుకు రమ్మని ప్రజలని, దాయీలు ఒకవైపు పిలుస్తున్నారు ప్రజలను నమాజుకు రమ్మని, మజీదులలో ఇమాములు సైతం వీధులు తిరిగి వారిని నమాజుకు రమ్మని పిలుస్తున్నారు సోదరులారా. ప్రసంగాల రూపంలో, దర్సుల రూపంలో ఇంటింటికి వెళ్ళి వీధికి వెళ్ళి ప్రజల్ని బతిమాలుకుంటున్నారు, నమాజుకు రండి అని సోదరులారా. నా కంటితో నేను చూసిన విషయాలను చెబుతున్నాను. మేము ఒక టీం మజీదు నుండి బయలుదేరి ప్రజలను నమాజుకి పిలుద్దామని చెప్పేసి వీధుల్లో గస్ట్ చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు మమ్మల్ని చూసి మేము చూసి ఎక్కడ వీళ్ళు నమాజుకి పిలుస్తారు అని చెప్పేసి మెల్లగా ఇంట్లోకి జారుకుంటున్నారు సోదరులారా. మరి కొంతమంది అయితే గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు, మేము చూసి పొలోమని గోడ దూకేసేటు వైపు పారిపోయారు సోదరులారా. ఏంటండి, మేము వస్తున్నది మీ ఆస్తిలో ఏమైనా వాటా అడగడానికి వస్తున్నామా? లేకపోతే మీ ఇంట్లో ఏమైనా భోజనం తినడానికి ఏమైనా వస్తున్నామా? లేకపోతే మాకైనా కాఫీ టీ చేసి పెట్టండి అని ఏమైనా వస్తున్నామా? దేనికి వస్తున్నాం? మిమ్మల్ని పుట్టించినటువంటి మీ సృష్టికర్తను ఆరాధించండి అని పిలవటానికి మేము వస్తున్నాం సోదరులారా. మీరు ఏ దేవుణ్ణి అయితే మర్చిపోయారో ఆ దేవుణ్ణి గుర్తు పెట్టుకోండి. ఆయన మీ లెక్కల దినం రోజున మిమ్మల్ని పట్టుకుంటాడు, మీ నమాజు గురించి అడుగుతాడు అని చెప్పడానికి మేము వస్తున్నాం సోదరులారా. మిమ్మల్ని మీరు నరకం నుండి కాపాడుకోమని గుర్తు చేయటానికి వస్తున్నాం సోదరులారా. తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర మీరు నిలబడవలసి ఉంది. ఆ రోజున మీ నమాజు గురించి మీరందరూ కూడా పట్టుబడతారు. కావున జాగ్రత్త పడి నమాజ్ చదవండి అని హెచ్చరించడానికి మేము వస్తున్నాం సోదరులారా. లేకపోతే మీ ఆస్తులలో వాటా అడగడానికి ఏం మేము రావడం లేదు. ఈ విషయాన్ని ప్రజలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? సోదరులారా, నిజంగా చెప్పాలని పోతే ఈరోజు మానవులు ఈనాడు మమ్మల్ని చూసి ఏ విధంగా పారిపోతున్నారు, ఏ రోజైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ నమాజు గురించి మిమ్మల్ని నిలబెట్టి ప్రశ్నిస్తాడో ఆ రోజుకు మీరు భయపడండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇన్న అవ్వల మా యుహాసబు బిహిల్ అబ్ది యౌమల్ ఖియామా, తీర్పు దినం రోజున దాసును నుండి తీసుకునే మొట్టమొదట విచారణ నమాజ్. నీ నమాజ్ ఏది అని అల్లాహ్ తాలా అడుగుతాడు. ఆ రోజు మనలో ప్రతి ఒక్కరిని అడుగుతాడు, నీ నమాజ్ ఏది చూపెట్టానని చెప్పేసి అల్లాహ్ అడుగుతాడు ఆ రోజు. నమాజు సక్రమంగా ఉంటే సాఫల్యం, నమాజు గనక సక్రమంగా లేకపోతే గనక ఆ రోజున వైఫల్యం సోదరులారా. నమాజ్ చదువుతాను అంటాడు, ఎప్పుడు? లతరవున్నల్ జహీం సుమ్మ లతరవున్నహా ఇనల్ యకీన్, ఎప్పుడైతే నరకం బగ మండటము, పాపాత్ములందరూ పోయి దాంట్లో దూకటము చూస్తాడో అప్పుడు ఏడుస్తాడల్లా, ఇక నేను నమాజ్ చదువుతానని. పరీక్ష లోకం అయిపోయింది, అది పరలోకం. నువ్వు ఆడ చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ చదవాలి భూలోకంలో. అల్లా ఏమంటున్నాడు? యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యదుఊన ఇలా సుజూది ఫలా యస్తతీఊన్ ఖాషియతన్ అబ్సారుహుం తర్హఖుహుం దిల్లా వ యదుఊన ఇలా సుజూది వ హుం సాలిమూన్. ఏ రోజునైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిక్క విప్పుతాడో ఆ రోజున సజ్దా కొరకు సమస్త ముస్లింలందరూ కూడా పిలువబడతారు. ఆ రోజు ప్రజలందరూ కూడా అల్లాహ్కు సజ్దా చేయడానికి పిలువబడతారు. ఆ రోజున ఎవరైతే సక్రమంగా నమాజ్ చేశారో వాళ్ళు మాత్రమే నమాజ్ అక్కడ సజ్దా చేస్తారు, మిగతా వాళ్ళు సక్రమంగా సజ్దా చేయలేరు సోదరులారా. ఖాషియతన్ అబ్సారుహుం తర్హఖుహుం దిల్లా, ఆ రోజున అవమానం వాళ్ళని కమ్ముకుంటుంది, ముఖాలు నల్లబడిపోతాయి, తలలు దించుకొని అల్లాహ్ సమక్షంలో నిలబడతారు సోదరులారా. ఏమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? భూలోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమాజు వైపునకు పిలిస్తే మీరు ముఖం తిప్పుకొని పోయారు కాదు,
అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు మనతో అంటాడు. కావున సోదరులారా, ఎవరైతే అల్లాహకు దాస్యం చేయటానికి నమాజును స్థాపిస్తాడో ఆ వ్యక్తి తీర్పు దినం రోజున సక్రమంగా సజ్దా చేస్తాడు, అల్హమ్దులిల్లా స్వర్గానికి వెళ్తాడు. ఎవడైతే నమాజు చేయలేదో ఆ వ్యక్తి బోర్ల పడిపోతారు. ఎవరైతే బోర్ల పడిపోయారో వాళ్ళందరినీ తీసి నరకంలో వేయమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తాడు. సోదరులారా, ధర్మం నుండి పారిపోయే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు ముస్లిములు కొంతమంది హజరత్ను చూడగానే ఎక్కడ నమాజుకి పిలుస్తాడో నేను పారిపోవడము, తప్పించుకొని మాటలు చెప్పడము, నేను పాకులో లేనని చెప్పడము, వీళ్ళ వైఖరి ఎలా ఉందంటే సోదరులారా, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం కాలంలో కూడా ప్రజలు ఇలాగే ఉండేవాళ్ళు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 71వ సూరా 7వ ఆయతలో అల్లాహ్ అంటాడు, వ ఇన్ని కుల్లమా దఅవుతుహుం లితగ్ఫిర లహుం జఅలు అసాబియహుం ఫీ ఆదానిహిం వస్తగ్సౌ సియాబహుం వ అసర్రు వస్తక్బరు ఇస్తిక్బారా. అల్లాహ్, నేను ప్రజలను నీ క్షమాభిక్ష వైపునకు పిలుస్తుంటే వాళ్ళు నా మాట వినకూడదని చెవుల్లో వేళ్ళు పెట్టుకొని వాళ్ళు వినటం లేదల్లా, వేళ్ళు దూర్చుకుంటున్నారు. మరియు నేను వస్తుంటే వాళ్ళని ఎక్కడ నీ మార్గం వైపునకు పిలుస్తానని చెప్పేసి తమ గుడ్డలను ముఖాల మీద దిగేసుకుంటున్నారల్లా. వాళ్ళు మహా గర్విష్ఠులుగా మారిపోయారు, పరమ అహంకారులుగా మారిపోయారు అల్లా వాళ్ళని చెప్పేసి నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహతో ఫిర్యాదు చేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతిని, ఏ జాతి అయితే తన ప్రవక్త మాట వినకుండా ముఖం తిప్పుకొని మహా గర్వంతో తిరిగిపోయిందో ఆ జాతిని జల ప్రళయంలో ముంచేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావున సోదరులారా, ఈరోజు ఎంతోమంది పండితులు, ఎంతోమంది దాయులు, ఎంతోమంది ఇమాములు వచ్చి అయ్యా నమాజ్ చదవండి, అయ్యా నమాజ్ చదవండి, అయ్యా నమాజ్ చదవండి అని అంటే కూడా ఈరోజు మనకేదో పెద్ద ఒక సీఎంకి పిఎంకు ఉన్నంత బిజీ అయిపోయినట్టు అల్లాహ్ను కూడా ఆరాధించే టైం మన దగ్గర లేదని అంటే మనం ఎంత ప్రమాదంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకోండి సోదరులారా. ఏ రోజునైతే అల్లాహ్ సమక్షంలో నిలబడతామో ఆ దినం రానుంది తప్పకుండా. ఆ దినానికి మనం భయపడాలి. నేను ఒక రోజున ఇదే కాళ్ళతో తీర్పు దినం రోజున అల్లాహ్ ముందు నేను నిలబడతాను. ఆ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా గురించి ప్రతి ఒక్కటి తప్పకుండా అడుగుతాడు. ఈ ఆలోచన ప్రతి వాని హృదయంలో మెదలాలి సోదరులారా. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఫఇదా బరికల్ బసర్ వ ఖసఫల్ ఖమర్ వ జుమిఅ షంసు వల్ ఖమర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, చూపు చెదిరిపోయినప్పుడు, చంద్రుడు కాంతిహీనుడైపోయినప్పుడు, సూర్య చంద్రులు కలిపి వేయబడినప్పుడు, యఖూలుల్ ఇన్సాను యౌమఇదిన్ ఐనిల్ మఫర్, అయ్యో ఈ రోజు నేను ఎక్కడికి పారిపోవాలని చెప్పేసి ఏడుస్తాడు మానవుడు. ఆ రోజున ఇలా కల్లా లా వజర్, ఎక్కడికి నువ్వు వెళ్ళలేవు, ఎక్కడికి నువ్వు పారిపోలేవు. ఆ రోజున వెళ్ళి నువ్వు నిలబడవలసింది అల్లాహ్ దగ్గరే. ఇలా రబ్బిక యౌమఇదినిల్ ముస్తకర్, ఆ రోజున నీ ప్రభువు వద్ద నిలబడవలసి ఉంటుంది. యునబ్బవుల్ ఇన్సాను యౌమఇదిన్ బిమా ఖద్దమ వఅఖర్, ఆ రోజు మానవుడు తానేమి ముందుగా పంపుకున్నాడో, ఏది వెనకాల వదిలి వచ్చాడో మొత్తం చూపబడుతుంది ఆ రోజున. ఏదైతే కొడుకులు కూతుళ్ళు కూతుళ్ళని వాళ్ళకి బంగారు, వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి భూములు ఎత్తిపెట్టావో అది భూలోకంలో నీ వెనకాల ఉండిపోయిందయ్యా. అది నీతో పాటు రాలేదు సమాధిలోకి. ఒత్తి చేతులతో వెళ్ళిపోయావు పరలోకానికి. అక్కడికి వెళ్ళి చూసుకుంటే అయ్యో వాళ్ళకి సంపాదించడానికే నేను భూలోకంలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి సంపాదించి పెట్టడానికే నేను భూలోకంలోకి వెళ్ళిపోయింది, అయ్యో నాకంటూ నేనే సంపాదించుకోలేదని చెప్పేసి ఆ రోజు ఏడుస్తాడు. కావున నువ్వు వచ్చింది బంగారు డబ్బులు సంపాదించడానికి కాదు, అవసరమే బతకడానికి కాదనడం లేదు, కానీ అదే ధ్యాసగా ఉండిపోయి నమాజ్ ఎగ్గొట్టడము, అల్లా ఆరాధన చేయకుండా ఉండడము, ఖురాన్ హదీసుల వైపు ముఖమైనా చూడకుండా ఉండడము, ఇది దారుణం సోదరులారా. మన ఉపాధి మీద మనం ఉండాలి. పొలం చేసుకుంటున్నావో, మేకలు మేపుకుంటున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, అది మన ఇష్టం. ఏదో చేసుకున్నాం, భార్య బిడ్డలను బతుక్కోవడానికి సంపాదించుకుంటున్నాం అల్హమ్దులిల్లా. కానీ అల్లాను మర్చిపోయి కాదు కదా, అల్లాను మర్చిపోయి కాదు. నమాజ్ చేస్తూనే నువ్వు ఉపాధి చేసుకోవాలి, నమాజ్ చేసుకుంటూనే నువ్వు ఉద్యోగం చేసుకోవాలి. పూర్తిగా నమాజ్ బంద్ చేసేసి మొత్తం మనం వీటి మీదనే ఉండిపోతే ఎలాగండి? సమయం లేదా? టీ కాఫీ కోసం కూర్చుంటే 2 గంటలు 3 గంటలు బాతాకాన్ని పెట్టుకొని అక్కడే ఉంటున్నాం, సమయం లేదా? చాలామంది సిగరెట్లు తాగుతూ బాతాకాన్ని పెట్టుకుంటా ఉంటారు, సమయం లేదా? టైం లేదనే మాట అల్లాహ్ దగ్గర చెల్లదు సోదరులారా.
కావున చెబుతున్న మాట ఏమిటంటే, నమాజు యొక్క విలువను గుర్తించండి. ఏ రోజునైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజ్దా చేయటానికి మిమ్మల్ని అందరినీ పిలుస్తాడో, ఆ రోజున మీరు సజ్దా చేయలేక బోర్ల పడిపోతారో, ఆ రోజున తెలిసి వస్తుంది మీకు నమాజు విలువ. ఏ రోజునైతే మీ యొక్క నమాజు గురించి విచారణ జరుగుతుందో, మీ కర్మల పత్రాల్లో మీ నమాజు కనబడటం లేదో, ఆ రోజున మీరు పడబోయే ఘోరమైన నష్టాన్ని చూసి అప్పుడు తెలుస్తుంది మీకు నమాజు విలువ. ఏ రోజునైతే నరకంలో బగబగ కాలేటటువంటి ఆ భయంకరమైన అగ్ని కీలల మధ్యన ఏడుపులు పెడబొబ్బులు పెడుతూ ఉంటే, ఆ రోజున స్వర్గవాసులు అడుగుతారు, ఫీ జన్నాతి యతసాలూన్ అనిల్ ముజ్రిమీన మా సలకకుం ఫీ సకర్ ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్. ఏమయ్యా, ఎందుకు మీరు నరకంలో కాలిపోతున్నారని స్వర్గంలో ఉన్న వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఏమంటారు? ఖాలూ లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చేయలేదు, అందుకే మేము నరకంలో కాలిపోతున్నామని సమాధానం ఇస్తారు ఆ రోజున. అప్పుడు మీకు తెలిసి వస్తుంది, అయ్యో మేము నమాజ్ చదివి ఉంటే బాగుండేది, నమాజ్ చదివి ఉంటే మేము కూడా స్వర్గానికి వెళ్ళే వాళ్ళం కదా, అదే నమాజ్ చదివి ఉంటే మేము కూడా సాఫల్యం పొందేవాళ్ళం కదా అని చెప్పేసి ఆ రోజున ఆశపడతారు. ఆ రోజున ఆశపడి, ఆ రోజున ఏడ్చి, ఆ రోజున పాశ్చాత్తాపం చెందడం వల్ల ఎవ్వడికి రవ్వంత కూడా లాభం కలగదు సోదరులారా. కావున చేతులు కాలిపోకముందే ఆకులు పట్టుకోవాలి. ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటూ, ఎంతో మంది పని బాటల మీద ఉంటూ అల్హమ్దులిల్లా చక్కగా నమాజ్ చదువుకుంటున్నారంటే వాళ్ళకి పని బాట లేకనా? వాళ్ళు తమ ప్రభువుకు భయపడుతున్నారు, తమను సృష్టించిన అల్లాహ్కు వాళ్ళు భయపడుతున్నారు. అల్హమ్దులిల్లా. ఇప్పుడు కూడా చూడండి, మీ దగ్గరకు వచ్చినటువంటి బేల్దారు సోదరులు కొంతమంది ఉన్నారుగా, పని చేస్తూ చేస్తూ వాళ్ళు వేరే వారికి ఆ పనిని అప్పగించి వచ్చి నమాజ్ కోసం వచ్చారా లేదా? ఇది ఈ విధంగా అల్లాహ్కు భయపడే వాని విధానం ఇలా ఉంటుంది. షాపుల్లో కూర్చొనే ఉంటారు, టీ బంకుల దగ్గర కూర్చొనే ఉంటారు, బాతాకాని పెట్టుకుంటూనే ఉంటారు, అజాన్ అయితే ఉంటే కూడా మాకు కాదులేండి అనే విధంగా ఉంటుంది. ఇదే ముస్లిం విధానం. ఇది ముస్లిం విధానమా? ముస్లిం అంటే ఏంటి? అల్లాహ్ని ఎప్పుడు గుర్తు చేసుకునేవాడు, అజాన్ టైం కాగానే నా మస్జిద్కి వచ్చి నమాజ్ చేసేవాడు ముస్లిం అంటే. ఏదో పేరు పెట్టుకొని ఊరికే మామూలుగా నామకే వస్తూ ఉండేవాడు ముస్లిం కాడు. కావున సోదరులారా, నమాజు 5 పూటల నమాజ్ చదివిన వాడు 50 పూటల నమాజ్ చదివినంత పుణ్యం ప్రాప్తమవుతుంది. ఇది నమాజు యొక్క విలువ. నమాజు చదివిన వాడు బాబు స్వలా, నమాజు ద్వారం గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఇది నమాజు యొక్క విలువ. అల్హమ్దులిల్లా. నమాజు చదివిన వాడి యొక్క పాపాలు క్షమించబడతాయి. నమాజు చదివిన వాడి యొక్క దర్జాలు పెంచబడతాయి. నమాజు చదివిన వాడు కబర్ శిక్ష నుండి రక్షించబడతాడు. నమాజ్ చదివిన వాడు జహన్నం నుండి కాపాడబడతాడు. నమాజ్ చదివిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. నమాజ్ చదివిన వాడికి అల్లా యొక్క రహ్మత్ తోడుంటుంది. నమాజ్ చదివిన వాడి యొక్క ఉపాధిలో బర్కత్ శుభాలు ఉంటాయి సోదరులారా. నమాజ్ చదివిన వాడు ప్రశాంతంగా ఉంటాడు, మెంటల్గా డిస్టర్బ్ కాడు, ప్రశాంతంగా ఉంటాడు సోదరులారా. నమాజు చదివిన వాడు ఆయురారోగ్యాలతో ఉంటాడు సోదరులారా. ఇన్ని లాభాలు నమాజు ద్వారా ఉన్నాయి. కావున నమాజు ఎగ్గొట్టడం అనేది అది ఎవరైనా చేయగలుగుతారు సోదరులారా. కానీ ఎప్పుడైతే రేపు అల్లాహ్ దగ్గరికి వెళ్తామో ఆ రోజున మనం నమాజు చదవనందుకు ఆ రోజున మనకు విధించబడే శిక్ష ఏ విధంగా ఉంటుందంటే సోదరులారా, అతి భయంకరంగా ఉంటుంది. కావున మన చావు రాకముందే, మనం అల్లాహ్ దగ్గర నిలబడక ముందే నమాజు విలువను గుర్తించండి, నమాజును స్థాపించండి సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద 5 పూటల, రోజుకు 5 పూటల నమాజు ఫర్జు విధి గావించాడు. 5 పూటల నమాజు చదివిన వాడే సాఫల్యం పొందుతాడు సోదరులారా. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు రోజుకు 5 పూటల నమాజును స్థాపించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి రక్షించుగాక. అల్లాహ్ తాలా మనల్ని జహన్నం నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు స్వర్గంలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.